అంటే అన్నా డెవిల్ ఇప్పుడే చూసినా సినిమా అసలే కళ్యాణ్ రామ్ అన్న వేరే లెవెల్ అన్న బింబి సారా తర్వాత కంబ్యాక్ ఇచ్చిండు అమిగో జర డిసప్పాయింట్ చేసింది కానీ అన్న డెవిల్ మాత్రం ఇచ్చి పడేసిండు అన్న సూపర్ 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 మూవీ ఎందుకంటే స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది కొత్తగా అనిపించింది స్టోరీ ఎందుకంటే ఎన్నో సినిమాలు వచ్చినాయన్న కానీ సుభాష్ చంద్రబోస్ గారి రియల్ స్టోరీ అంటే సుభాష్ చంద్రబోస్ గారు అప్పట్లో ఎలా సీక్రెట్గా మెయింటైన్ చేసిండు ఎట్లా రైట్ హ్యాండ్ ఎట్లా మెయింటైన్ చేసిండు ఈ సినిమాలో మాత్రం బాగా చూపించిన నాకైతే కొత్తగా అనిపించింది నా స్టోరీ ఒకటి ఏంటంటే కళ్యాణ్ రామన్కి హ్యాట్స్ ఆఫ్ చేయాలన్న ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఎంచుకొని ఇలా చేయడం మాత్రం నాకు చాలా అంటే కొత్తగా అంటే కొత్త స్టఫ్ దొరికింది కొత్త సినిమా ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా సినిమాలు రొమాన్స్ ఇవి అవి ఉంటాయి కానీ కొత్త స్టోరీ అప్పట్లో యుద్ధాలు జరిగిన అప్పుడు సీక్రెట్ కోడ్లు ఎలా యూజ్ చేసిండ్రు అంటే ఎలా యుద్ధం చేసిండ్రు అనేది చూపించిండ్రు నాకే సినిమా బాగా మస్తు నచ్చింది ఒకటేనా డెవిల్ కళ్యాణ్ రామన్కి మాత్రం ఈ మా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ఒకటి అందరికి చెప్తున్నా ఇలాంటి సినిమా డెప్త్ స్టోరీ అందరు చూడాలా సుభాష్ చంద్ర బోస్ అప్పట్లో ఎలా యుద్ధాలు జరిగినప్పుడు ఎలా ఉన్నో చూడండి సినిమా మాత్రం సూపర్ బ్రో అన్న ఇప్పుడు హీరో అంటే ఒకటే మాస్ గీసు చేయాలని కాదు బ్రో కొత్త హీరో యాక్టింగ్ కొత్త కావాలా అదే సక్సెస్ అవుతాడు బింబిసార్ ఎట్లా చేసిండో మళ్ళీ ఆమె కోసం డిసప్పాయింట్ అయిందన్న దీంట్లో మాత్రం డెవిల్లో బరాబర్ వర్కౌట్ అయిందన్న కళ్యాణ్ రామానికి బరాబర్ ఇట్టు దొరికిందని అనుకుంటున్నా అసలు మంచి స్టఫ్ అన్న సినిమాలో మాత్రం ఎందుకంటే కళ్యాణ్ రామాన కొత్తలకు ఛాన్స్ ఇస్తున్నా అది చాలా ఏమంటే సుభాష్ చంద్రబోస్ అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగిందో బ్రిటిష్ వాళ్ళ గురించి మనకు తెలియదు ఇప్పుడు కూడా తెలియదు అంటే వాళ్ళ యుద్ధాలు ఎలా జరిగిందో అప్పుడు ఎలా ఉందో అప్పుడు సన్నివేశాలు మొత్తం చూపించిన బ్రో దీంట్లో ఆ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే అర్థమైతే బ్రో నాకు కరెక్ట్ ఏదంటే కళ్యాణ్ రామన్ చూసిన బ్రో ఆయన యాక్టింగ్ అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి కూడా మనల్ని కాపాడుకుని చూసిన బ్రో అది నాకు నచ్చింది బ్రో కళ్యాణ్ రామన్ అసలు వేరే లెవెల్ అంతే బింబిసారాన్ని మించిపోయిందన్న నిజంగా అంటే డెవిల్ అంటే ఒక దయ్యం ఇంగ్లీష్లో డెవిల్ అంటే కానీ ఈ సినిమాలో మాత్రం నిజంగా అది ఒక వేరే లెవెల్ అన్న ఒక సింహాన్ని చూసినట్లు అనిపించింది అన్న ఒక చిరుతపులి పరిగెత్తే ఎట్లుంటుందో తెలియదు కానీ అమ్మ ఈ సినిమాలో అన్న పరిగెత్తుతుంటే ఆ పరుగు అసలు ఒక రేంజ్ అన్న ఇంకొక హైలైట్ ఏంటంటే నేను అన్న పక్కనే కూర్చొని సినిమా చూసిన అన్న ఆ హ్యాపీ మూమెంట్ అయితే మర్చిపోలేను అన్న మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కానీ మీకు ఈ మీడియా అంటేనే ప్రూఫ్ చూపిస్తేనే నమ్ముతారు ఏదో అన్నకు లవ్ యూ అని చెప్తా చూడురి నేనే ఇడా అన్న పక్కనే కూర్చొని నిజంగా ఆ హ్యాపీ మూమెంట్ మాత్రం హైలైట్ అనిపించింది నిజంగా అన్న దగ్గర ఇంకొకటి హైలైట్ ఏంటంటే థియేటర్లో అన్న కూర్చున్నప్పుడు అందరూ మొత్తం థియేటర్ మొత్తం లేస్తే కూడా ఒక్క చోట కూడా ఆయన ఒక్క కోపం కూడా కాలేదు నిజంగా కొంతమంది హీరోలు చాలా కోపం అవుతారు ఆ కోపం ఎందుకు అట్లా కోపం కాకూడదు అన్న మాత్రం గింత కూడా కోపం కాలే అందరికి కూర్చోండి అని ఎంతో రిక్వెస్ట్గా మాట్లాడాడంటే ఎంతైనా గొప్పల మనసు అని అయితే నాకైతే నిరూపించినాడు నిజంగా ఒక నందమూరి ఫ్యామిలీ చాలా హ్యాపీ విషయం నిజంగా అంటే సూపర్ సినిమా ఇదైతే చాలా హిట్ కొట్టేసింది సెకండ్ హాఫ్లో మాత్రం నాన్ స్టాప్ ఫైట్లు కానీ ఆ సీన్స్ కానీ కొన్ని చోట్ల ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఫైట్ చేస్తుంటే మొత్తం గుస్బంస్ భయ మొత్తం థియేటర్ మొత్తం లేసి విజిల్ కొడుతుంది సంయుక్త గురించి ఒక ఫైట్ ఉంటుంది లోపల ఆ సీన్ మాత్రం ఇంకా ఎవ్వరు మర్చిపోలేరు అప్పుడు ఒక డైలాగ్ కూడా వస్తుంది సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో తివర్నకు అడ్డుకట్ట వేయడం అంతే కష్టం 10 నిమిషాల్లో మొత్తాన్ని స్మాష్ చేసేస్తాడు అని ఆ ఫైట్ సీన్లో మాత్రం రౌడీ వాడడం చాలా బాగా అనిపించింది ఒక లవ్ స్టోరీని పెట్టి ఇట్లా ఒక దేశం గురించి చూపించడం చాలా మిరాకిల్ అనిపించింది మంచి సినిమా భయ ఇట్లాంటి సినిమాలు వస్తేనే చాలా బాగుంటుంది చాలా మందికి చాలా విధాలుగా ఇన్స్పిరేషన్ అయితే అరే దేశం గురించి త్రివర్ణ అంటే ఎవరో చాలా మందికి తెలియదు సో త్రివర్ణ గురించి మాత్రం చూపించడం చాలా మంచిగా అనిపించింది సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ నెహ్రూ గారి గురించి కానీ బాగా చక్కగా మాట్లాడడం దీంట్లో సినిమాలో కొన్ని మంచి మూమెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి సినిమా అయితే అన్నకి బింబిసారా హిట్ కొట్టింది ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ కొడుతుందని నేనైతే అనుకుంటున్నా సూపర్ హిట్టే కన్ఫర్మ్ సినిమా చాలా బాగుంది ఆ సెకండ్ హాఫ్కి మాత్రం హైలైట్ చించి వాడేసారు సెకండ్ హాఫ్లో చిన్న మైనస్ కూడా బుడికేతో లేడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజిఎమ్స్ కానీ ఆ ఫైట్లకు కానీ నిజంగా ప్రొడ్యూసర్ గారు మాత్రం దాంట్లో మాత్రం పైసలు ఇట్లా చల్లేసినాడు నిజంగా ఇంత మంచి సినిమా అన్న రేటింగ్ చెప్పాలా సినిమా గురించి చెప్పాలా ఇంకా మొత్తానికి ఇంకా ఫైనల్ చెప్పేస్తున్నా అన్న ఫైనల్ అడిగేస్తున్నాడు ఫైనల్గా రేటింగ్ చెప్తున్నా 5కి 4 ఇస్తానా నేను నాకు చాలా బాగా అనిపించింది సినిమా సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ లవ్ సీన్స్ అన్ని చాలా బాగా అనిపించింది 5కి 4 ఇస్తాను థ్యాంక్ యూ అన్న బాగుందన్న సినిమా చాలా బాగుంది అన్న సాంగ్స్ ఏమిలో ఉన్నాయి అన్న ఫైట్సే ఉంటాయి అన్నీ నాకైతే ఓవరాల్గా ఎలా అంటే ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం ఎనర్జెటిక్ చూసినామన్న కళ్యాణమన్న అంతా బాగుంది సినిమా డైరెక్టర్ నాకు నేమ్ కూడా తెలియదన్న నీకు తెలుసా చెప్పన్నా ఏం కాదు
చెప్పండి నాకు కూడా తెలియదు. డైరెక్టర్ నేమ్ లేదని అంటే మన ఏమైందో లోపల తెలియదు నాకు కూడా. ఎవరన్నా కొత్తగా చూపించిండు, కొత్త టాలెంట్, కొత్త ఎంకరేజ్, కొత్తగా చూపించాడు. డైరెక్టర్ నేమ్ ఉంటే గుర్తుపెట్టుకుంటారు అన్న, 2 రోజులు కాగానే మర్చిపోతారు. డైరెక్టర్ నేమ్ లేదు, అది లేదు, అవునా కదా? ఓకేనా అన్న, అసలుకి డెవిల్ మూవీ చూశాను అన్న. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూద్దాం అనిపించింది. నేను యాక్చువల్లీ సుభాష్ చంద్రబోస్ గారు ఫ్యాన్ అనమాట. ఈ సినిమా చూసిన తర్వాత మనకు సుభాష్ చంద్రబోస్ గారు ఒకటే చెప్తా ఉన్నాను, ఆయన 20-30 సంవత్సరాలు బ్రిటిషర్ని ఎలా ఉచ్చబోయించాడు, అసలు ఆయన బ్రిటిషర్కి చిక్కకుండా ఎలా ఉన్నాడు, అదే కథ అనమాట. అలా చేయడానికి కారణం మెయిన్ త్రివర్ణ అనమాట. ఆ క్యారెక్టర్ చేశాడు నా కళ్యాణ్ రామన్న అయితే అసలు మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు బ్రో. ఒక్కసారి చెప్తే నందమూరి 100 మార్లు చెప్పినట్టే ఇదే డైలాగు మనం రిపీట్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు అనమాట. కళ్యాణ్ రామ్ అంటేనో ఒక ఎక్స్పెరిమెంటల్ అంటేనో కళ్యాణ్ రామ్ అని చెప్పొచ్చు అనమాట. ఇటువంటి సినిమాలు తీయాలంటే గట్స్ కావాలి బ్రో, గుండె ధైర్యం కావాలి. ఏంటంటే మన స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళ గురించి ఇప్పుడున్న జనరేషన్ ఏ హీరోలు పట్టించుకోరు అనమాట. అందరు హీరోలు కానీ ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని ఎలివేషన్స్, ఐటమ్ సాంగ్స్ అన్ని కోరుకుంటారు. అవేవి కాకుండా కళ్యాణ్ రామ్ అన్న ఒక కథ బాగుంటే దిగుతాడనమాట. దానికి ఉదాహరణ ఈ సినిమాని చెప్పొచ్చు అనమాట. డైరెక్షన్ చాలా బాగుంది బ్రో. కొత్త డైరెక్టర్ అయినా కానీ ఏంటంటే అసలుకి మనకి 1945 ఆ టైంలో ఉన్న వరల్డ్ లెగ్ తీసుకెళ్ళాడు. ఆ డ్రెస్ కోడ్ కానీ అసలుకి లాస్ట్ వేసాడన్న డైరెక్టర్ పేరు, లాస్ట్లో వేసారు. అభిషేక్ సనా నానా సంథింగ్ ఉంది, లాస్ట్లో పడుతుంది. డైరెక్టర్ పేరు వేసారన్న, నేను చూశాను లాస్ట్లో డైరెక్టర్ అని కింద వేసారు. ఏంటంటే కొత్త డైరెక్టర్ కాబట్టి మనకి మెమొరబుల్గా మైండ్లో లేదన్నమాట. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఇటువంటి సినిమాకి రేటింగ్ రివ్యూలు ఏమో అనవసరం అనిపిస్తుంది నా దృష్టికి. ఎందుకంటే స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడ్డారో ఆ సినిమానే తీసుకున్నారు బ్రో. సినిమా అయితే పీక్స్. అలాగే సంయుక్త మీనన్ ఉంది బ్రో, ఆంగన్ అసలు న్యాచురల్గా చేసింది బ్రో యాక్టింగ్. ఎక్కడ అసలుకి మనకు బోరు కొట్టకుండా తీసుకెళ్లారనమాట. వీళ్ళిద్దరూ 3 క్యారెక్టర్లు చేశాడు కళ్యాణ్ రామన్న. 3 క్యారెక్టర్లు కానీ తీశాడనే చెప్పొచ్చు బ్రో. నెగిటివ్స్ నాకు అన్న డెవిల్ మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. డెవిల్ మాత్రం అబ్బా ఏం చేసిండన్న కళ్యాణ్ రామ్, సూపర్ చేసిండు. ఆ క్యారెక్టర్ ఏంది, ఎలివేషన్స్ ఏంది, ఒక్కొక్క క్యారెక్టర్ కానీ డిఫరెంట్ స్టోరీ కానీ ప్రతి సీను మళ్ళీ నందమూరి ఫ్యామిలీ నుంచి మళ్ళీ అనుకోవాలి. మళ్ళీ కొత్త సింహం దిగింది నందమూరి వంశంలో. నిజంగా చెప్తున్నా, మన జూనియర్ అంటే ఎట్లనో విశ్వరూపంలో నటనలా మన కళ్యాణ్ రామ్ అట్లా విశ్వరూపం చూపించేస్తున్న నటనలా నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసిండు. ఆ క్యారెక్టర్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేయొచ్చు. అంతా బాగుంది, నీకు ఎక్కడ బోర్ అనేది అస్సలు లేదు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అవ్వచ్చు. ఆ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ తీసుకుంటైనా ఆ స్టోరీ తగ్గట్టు మనకి చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ బోర్ అనేది లేదు. కాకపోతే కళ్యాణ్ రామ్ ఇంకా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ తీయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మంచి రాజమౌళి ఒక డైరెక్టర్ తీయాలి కళ్యాణ్ రామ్ తోటి. మన ఒక ఉన్నాడు కదా, మన కొత్త సినిమా తీసింది కదా మన సల్లార్ డైరెక్టర్, ఆ డైరెక్టర్ కూడా తీయాలని కళ్యాణ్ రామ్ తోటి మంచిగా కోరుకుంటున్నా. అట్లాంటి క్యారెక్టర్ కళ్యాణ్ రామ్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది. అలాంటి డైరెక్షన్ పెద్ద డైరెక్టర్లు కూడా మన కళ్యాణ్ రామ్ తీస్తే ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాడు. ఆయన నటన విశ్వరూపం ఇంకా మంచిగా చూపిస్తాడు ఆడియన్స్కి. ఇంకా పాన్ ఇండియా లెవెల్ ఇంకా పెద్ద లెవెల్లో పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.